ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము నెరవేర్పు జరిగే కాలంలో నేను ఈ భూమి మీద ఉండను. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నాకు పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ కాదు. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ 16వ అధ్యాయంలో ఏవైతే రాయబడినాయో ఆ సంఘటనలు జరిగేటప్పుడు నేను ఈ భూమి మీద ఉండను, నేను పరలోకంలోకి వెళ్ళిపోతా. మీ సంగతి నాకు తెలీదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, యేసయ్య రక్తంలో నా పాపాలు కడగబడినాయి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను వాక్యం చదువుకుంటున్నాను, దేవునితో సహవాసంలో ఉన్నాను. ఒకరోజు ఆకాశంలో బోర మోగిద్ది. అది దేవుని బోర, అది కడబోర. ఆ బోర మోగినప్పుడు నేను వెంటనే ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతా. మరి మీ సంగతి? మీరు గనక యేసు ప్రభువుని నమ్ముకుని ఉంటే, యేసు రక్తంతో మీ పాపాలు గనక కడుక్కొని ఉంటే, యేసయ్య నామంలో గనక మీరు విశ్వాసం ఉంచితే, దేవునితో ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సహవాసంలో ఉంటే, మీరు కూడా సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడతారు. మనం అందరం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతాం. మనము పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము ఈ భూమి మీద నెరవేరుద్ది. అప్పటి వరకు ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడిన ఏ ప్రవచనం నెరవేరదు. మనం పరలోకంలోకి వెళ్ళాలి. అప్పుడే ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నెరవేర్పు జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము అర్థమైనా అర్థం కాకపోయినా, దాన్ని చదివినా చదవకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మరి ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఎవరి కోసం అంటే విడవబడిన వాళ్ళ కోసం, అవిశ్వాసుల కోసం, లోకంలో ఉన్న వాళ్ళ కోసం. సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత ఎవరైతే విడవబడతారో వాళ్ళకే ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. వాళ్ళకి ఏం జరిగిద్ది, వాళ్ళకి జరిగినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ అప్పుడు నెరవేరుతాయి. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము ఎప్పుడు నెరవేరిద్ది అనంటే, ఈ భూమి మీద ఒక వధ జరగాలి. వధ అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులు, ప్రాముఖ్యంగా సేవకులు చంపబడాలి. మన కాలంలో, మన తరంలో మణిపూర్లో మనం చూసాం క్రైస్తవుల మీద దాడి జరగటం. కొన్ని వీడియోలు బయటికి రాలా, కానీ కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ వీడియోలు ఎలా ఉన్నాయండి? నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు శవాలు రోడ్ల మీద అలా పడిపోయి ఉన్నాయి. మనుషుల శవాలు. కొంతమంది బతికి ఉండగానే ఆమె కాలు జారి కింద పడిపోయి ఉంటే గొడ్డలు తీసుకుని తల మీద నరికేశారు. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని తలల మీద చితక్కొట్టేశారు మనుషుల్ని మణిపూర్లో. ఆ న్యూస్ ఏ న్యూస్ ఛానల్లోనూ ప్రసారం చేయలే, ఏ టీవీల్లోనూ ప్రసారం చేయలే. చివరికి ఆ క్లిప్పింగ్స్ మనము యూట్యూబ్లో పెడితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసేసారు. ఛానల్స్ మీద స్ట్రైక్ వేశారు. ప్రపంచానికి మణిపూర్లో ఎంత ఘోరమైన హింస జరిగిందో ప్రపంచానికి తెలీదు. ఎంత రక్తం మణిపూర్లో చిందింపబడిందో, ఎన్ని వేల మంది చంపబడ్డారు, సజీవంగానే మానసికంగా టార్చర్ చేయబడ్డారు. ప్రపంచానికి తెలిసిందా? తెలీలా. సేమ్ అట్లాగే ఒక మణిపూర్లో మాత్రమే కాదు, ప్రపంచం అంతా 197 దేశాల్లో సేవకులు చంపబడాలి. సేవకులు రక్తము ఈ భూమి మీద చిందింపబడాలి. క్రైస్తవులు చంపబడాలి. క్రైస్తవుల రక్తం ఈ భూమి మీద చిందింపబడాలి. అప్పుడే ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నెరవేర్పు ప్రారంభమైంది. మీకు అర్థమవుతుందా? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు.
ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య పరలోకంలో దేవుని సింహాసనానికి కుడి పక్కన కూర్చున్నారు. భూమి మీద మనం ఉన్నాం. ఈరోజు క్రైస్తవులు భూమి మీద అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఈ క్రైస్తవుల రక్తము భూమి మీద ఏర్లై పారబోతుంది. భూమి మీద ఉన్న మనుషులు క్రైస్తవుల్ని చంపుతారు. వాళ్ళ రక్తము ఈ భూమి మీద ఏర్లై పారాలి. ఇప్పుడు క్రైస్తవులకి హింసలు ఎక్కడ ఉన్నాయండి? చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు మంచిగా ఉన్నారు. భారతదేశంలోనూ బాగానే ఉన్నారు, ఆఫ్రికాలోనూ బాగానే ఉన్నారు, అమెరికాలోనూ బాగానే ఉన్నారు. మనం అనుకుంటాం కానీ చాలా ప్రాంతాల్లో పెద్ద హింసలేం లేవు, మరీ అంత చెప్పుకోదగినంత హింసలు లేవు. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ప్రపంచమంతా ఒక ఉజ్జీవం రాబోతుంది. ఎక్కడ చూసినా ప్రజలు యేసు ప్రభువు నమ్ముకుంటారు, యేసు ప్రభువు నమ్ముకుంటారు. ఎక్కడ చూసినా ఆ ఉజ్జీవం వచ్చే టైంలో క్రైస్తవులు చంపబడతారు. ఇది నెరవేరాలి. క్రైస్తవులు చంపబడతారు. ఎవరు చంపుతారు? ఈ ప్రపంచానికి ఒక నియంత రాబోతున్నాడు. వాడు క్రీస్తు విరోధి. వాడు ప్రపంచం మొత్తానికి తనను తాను దేవుడిగా పరిచయం చేసుకుంటాడు. నేనే దేవుణ్ణి అంటాడు. వాడిని ఎవ్వరు ఎదిరించలేరు, వాడితో ఎవరు పోరాడలేరు. వాడొచ్చి నేనే దేవుణ్ణి అని చెబుతాడు. మీ దగ్గర ఒక 50,000 రూపాయలు ఉంటే ఆ 50,000 రూపాయలు పెట్టి నార్త్ కొరియాకి టికెట్ కొనుక్కుని బైబిల్ తీసుకుని నార్త్ కొరియా దేశం వెళ్ళండి. మిమ్మల్ని రాణిస్తారు. నార్త్ కొరియా దేశంలో మీకు వీసా ఇస్తారు, మా దేశంలోకి రండి అని చెప్తారు. మీరు ఎయిర్పోర్ట్లోకి వచ్చిన వెంటనే అక్కడ రాముడు ఉండడు, కృష్ణుడు ఉండడు, వెంకటేశ్వర స్వామి ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు. ఎవ్వరి ఫోటోలు మీకు అక్కడ కనపడవు. హిందూ మతమో, క్రిస్టియన్ మతమో, ఇస్లాం మతమో, బౌద్ధ మతమో, సిక్కు మతమో, ఏ మతమో అక్కడ నార్త్ కొరియాలో లేదు. మీరు వెళ్తారు, ఎయిర్పోర్ట్లో దిగుతారు. దిగిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అనే అతని యొక్క తాతగారు, తండ్రి గారి యొక్క ఫోటోలు ఉంటాయి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీరు వాళ్ళకి శిరస్సు వంచి వందనం చేయాలి. మీ తల ఇలా వంచి ఆ తాతకి, ఆ నాన్నకి మీరు నమస్కారం చెప్పాలి. లేదండి నేను హిందూని, నేను మా దేవుణ్ణి నమ్ముకుంటాను, లేదండి నేను ముస్లింని, నేను అల్లాని నమ్ముకుంటాను, లేదండి నేను క్రిస్టియన్ని, నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అని అన్నారనుకోండి, అక్కడ ఊరుకోరు. ఆ దేశంలో ఏ మతం లేదు. ఆ దేశంలో కిమ్ జాంగ్ ఉన్ అనే ఆ అధ్యక్షుడే దేవుడు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు దేవుళ్ళు. వాళ్ళకే మొక్కాలి. ఎవరైనా ప్రపంచంలో ఎవరు వెళ్ళినా ఆ బొమ్మలకి మొక్కాల్సిందే. మొక్కకపోతే ఏం చేస్తారు? మొక్కకపోతే ఏముంటుంది? చంపేస్తారు. ఇప్పుడు సేమ్ అట్లాగే ప్రపంచానికి ఒక నియంత రాబోతున్నాడు. ఆ నియంతని ఎవరు ఎదిరించలేరు. వాడి బొమ్మ ప్రతి దేశంలో పెడతారు, ప్రతి ఊర్లో పెడతారు, ప్రతి గ్రామంలో పెడతారు, ప్రతి వీధి దగ్గర పెడతారు. ఆ బొమ్మకు మొక్కాలి. నేను హిందువునండి, నేను ముస్లింనండి, నేను క్రిస్టియన్ అండి, నేను దేవుణ్ణి నమ్మనండి అనే మాటలు అక్కడ చెల్లవు. మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హేతువాదైనా, ఎవరైనా ఆ నియంత వచ్చినప్పుడు వాడి బొమ్మ ఎక్కడైతే పెడతారో అక్కడికి వెళ్ళి ఎవరైనా సాగిల పడాలి. ఆ బొమ్మకు మొక్కాలి, ఆ బొమ్మకు నమస్కారం చేయాలి. ఆ తర్వాత వాళ్ళు కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ ఒక ముద్ర వేస్తారు, లేదా ఒక పేరు రాస్తారు, లేదా ఒక నెంబర్ వేస్తారు. అది రాపించుకోవాలి, అప్పుడు రావాలి. లేదు నేను నమ్మను, నేను మొక్కను, నేను సాగిల పడను అంటే చంపేస్తారు. ఆ దినం వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్ది? కొద్ది రోజుల్లో వచ్చిద్ది. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే వచ్చిద్ది. వచ్చినప్పుడు అందరు వెళ్ళి క్రీస్తు విరోధికి దండం పెడతారు.
వాడి బొమ్మకు మొక్కుతారు, వాడి బొమ్మకు సాగిల పడతారు. కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వాడి పేరు కానీ వాడి ముద్ర కానీ వాడి సంఖ్య కానీ వేయించుకుంటారు. ఆ క్రీస్తు విరోధిని తమ దేవుడిగా అంగీకరిస్తారు. అప్పుడు అందరూ ఎదిరిస్తారు, కానీ రక్షణ పొందిన క్రైస్తవులు మాత్రము దానికి సాగిలపడరు. అందరూ దానికి సాగిలపడతారు, కానీ రక్షణ పొందిన క్రైస్తవులు మాత్రము దానికి ఆ బొమ్మకి సాగిలపడరు, క్రీస్తు విరోధికి సాగిలపడరు, వాడి బొమ్మకు మొక్కరు, వాడిని దేవుడిగా అంగీకరించరు. క్రైస్తవులు చెప్తారు, అంటే విశ్వాసులు రక్షింపబడిన క్రైస్తవులు వాళ్ళు చెప్తారు, మేము యేసు ప్రభుకి మా జీవితాన్ని అప్పగించాము, యేసయ్య తప్ప మాకు వేరే ప్రభువు లేరు, కాబట్టి మేము ఆ బొమ్మకు మొక్కము, సాగిలపడము అంటారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు ఆ క్రీస్తు విరోధి అనేవాడు ఆ ప్రపంచ నియంత ఒక శాసనం రిలీజ్ చేస్తాడు. ఈ క్రైస్తవులు ఎక్కడెక్కడున్నారో వాళ్ళను పట్టుకుని చంపేయండి అంటారు. ఈ భూమి మీద అప్పుడు క్రైస్తవులు చంపబడతారు. వాళ్ళ రక్తము ఈ భూమి మీద ఏర్లై పారిద్ది. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన కుడి పక్కనే యేసు ప్రభు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళు భూమి మీద చూస్తూ ఉంటారు. వాళ్ళ నామంలో ఆ దేవుణ్ణి నమ్మిన ఆ విశ్వాసులు ఈ భూమి మీద చంపబడతా ఉంటుంటే వాళ్ళ ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ రక్తం ఈ భూమి మీద ఏర్లై పారుతూ ఉంటుంటే పరలోకంలో ఉన్న ఆ తండ్రి అయిన దేవుడు ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. యేసు ప్రభు అలా చూస్తూ ఉంటారు. ఎంతకాలమో తెలుసా? తండ్రి అయిన దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో కొంతమంది పేర్లు రాసుకుని ఉంచుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆ పేర్లు కలిగిన వాళ్ళు ఆ టైంలో భూమి మీద ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే దేవుడు వాళ్ళని హతసాక్షుల యొక్క మరణం వీళ్ళు మరణిస్తారు అంటే దేవుడే స్వయంగా కొంతమందికి ఆ అనుభవం గుండా వెళ్ళేటట్లు చేస్తాడు. అంటే దేవుని కొరకు కొంతమంది మనుషులు చనిపోవాలి, దేవుని వాక్యం ప్రకటిస్తూ దేవునికి సాక్ష్యమిస్తూ దేవుని కోసం సాక్ష్యమిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని నామంలో వాళ్ళు భూమి మీద ఉండినప్పుడు ఆ మనుషులు చనిపోతారు. వాళ్ళని హతసాక్షులు అంటారు. దేవుడు వాళ్ళని దాని కొరకే నిర్ణయించాడు. వీళ్ళు నా వాక్యం ప్రకటిస్తూ నా గురించి సాక్ష్యం చెప్తూ వీళ్ళు మరణిస్తారు. వీళ్ళు మరణించినప్పుడు ఈ మరణం ద్వారా వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళు నాకు ప్రియులు, వాళ్ళు నాకు ఇష్టలు, వాళ్ళు నిత్యము నాతో ఉంటారు, వాళ్ళు నాకు నమ్మకమైన వాళ్ళు, భూమి మీద అలాంటి మరణం మరణించి నా దగ్గరికి వస్తారు అని వాళ్ళ పేర్లు పుస్తకంలో రాసుకున్నాడు. ఆ లిస్టు ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో ఆ లిస్టులో ఉన్న నేమ్స్ అన్నీ నెరవేరేంత వరకు, అవి సంపూర్ణంగా నెరవేరేంత వరకు ఈ భూమి మీద వాళ్ళ రక్తం చిందుతానే ఉంటుంది. ఇది ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అక్కడ ఏం రాయబడింది?
దాని అర్థం ఏంటి? ఆల్రెడీ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పి దేవుని వాక్యం చెప్పినందుకు ఆల్రెడీ చాలామంది చంపబడ్డారు ఈ భూమి మీద. వాళ్ళ రక్తం ఆల్రెడీ భూమి మీద చిందింది. వాళ్ళ ఆత్మలు ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నాయి. ఆ ఆత్మలు దేవునితో అడుగుతున్నాయి, ప్రభువా మమ్మల్ని ఆల్రెడీ చంపేశారు, మేము భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యా నీ గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, నీ వాక్యం ప్రకటించినందుకు భూమి మీద మమ్మల్ని ఆల్రెడీ చంపేశారు. ఇప్పుడు మేము నీ దగ్గరికి వచ్చాము, మరి మమ్మల్ని చంపినందుకు వాళ్ళకి తీర్పు తీర్చవా అని ఆ ఆత్మలు దేవుని దగ్గర అడిగితే దేవుడు చెబుతున్నాడు, లేదు ఇప్పుడే నేను తీర్పు తీర్చను. భూమి మీద మీలాగే నాకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, నా వాక్యం ప్రకటించేవాళ్ళు ఇంకా చంపబడాలి. వాళ్ళ లెక్క పూర్తి అయిన తర్వాత నేను తీర్పు తీరుస్తాను అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నియంత వచ్చినప్పుడు, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, వాడు మనం యేసయ్య గురించి వాక్యం చెప్తే, యేసయ్య గురించి సాక్ష్యం చెప్తే వాడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? వాడు మనల్ని చంపుతాడు. అప్పుడు క్రైస్తవుల రక్తమే భూమి మీద విస్తారంగా చిందింపబడింది. ఆస్ట్రేలియాలో క్రైస్తవుల రక్తం చిందింపబడింది, అమెరికాలో క్రైస్తవుల రక్తం చిందింపబడింది, ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవుల రక్తం చిందింపబడింది, ఇండియాలో క్రైస్తవుల రక్తం చిందింపబడింది, శ్రీలంకలో క్రైస్తవుల రక్తం చిందింపబడింది. ఈ భూమి మీద 197 దేశాలు ఉన్నాయి. ఈ 197 దేశాల్లో క్రైస్తవులు అనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, దేవుని వాక్యం ప్రకటించినందుకు వాళ్ళ రక్తము ఈ భూమి మీద చిందింపబడిద్ది. అప్పుడు ఏం జరిగిద్ది? అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఆ దినము ఉగ్రతా దినము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం నుండి బయలుదేరి ఈ భూమి మీదకు తన కోపాన్ని కుమ్మరించేటట్లుగా ఆయన ప్రభావంతో రాబోతున్నాడు. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో ఈ ప్రవచనం రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు అని రాయబడింది. ఈ ప్రవచనం నెరవేరాలి. ఈ ప్రవచనం ఎలా నెరవేరబోతుంది? దేవుడు అంటున్నాడు, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలు వచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు తన నివాసము నుండి బయలుదేరి రాబోతున్నాడు. తన నివాసం ఎక్కడుంది? పరలోకంలో తండ్రి అయిన దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు. అది ఆయన నివాసం. అక్కడ నుండి బయలుదేరి రాబోతున్నాడు. దేవుడు పరలోకం నుండి బయలుదేరి రాబోతున్నాడు. ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. మనం అప్పుడు దేవుణ్ణి అడగాలి, అయ్యా పరలోకం నుండి నువ్వెందుకు బయలుదేరి వస్తున్నావు? నీ నివాస స్థలం నుండి నువ్వెందుకు బయలుదేరి వస్తున్నావు? ఎందుకు బయలుదేరి వస్తున్నాడు అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి 20వ వచనంలో, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు. అప్పుడు భూనివాసులు అందరూ క్రైస్తవులను చంపుతూ ఉంటారు. భూనివాసులు అందరూ ఒకటవుతారు. భూనివాసులు అందరూ క్రీస్తు విరోధిని నమ్ముకుంటారు. భూనివాసులు అందరూ వాడి బొమ్మకు మొక్కుతారు. భూనివాసులందరికీ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ ఆ క్రీస్తు విరోధి యొక్క పేరు కానీ వాడి ముద్ర కానీ వాడి సంఖ్య కానీ ఉంటుంది. భూనివాసులందరికీ యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు. భూనివాసులందరూ యేసు ప్రభు గురించి వాక్యం చెప్పినా, యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినా అందరూ క్రైస్తవులను చంపుతారు భూనివాసులందరూ. అప్పుడు భూమి మీద ఉన్న మతాలన్నీ ఒకటవుతాయి. ఆ మతాలన్నీ క్రీస్తు విరోధి మతం అవుతుంది. క్రైస్తవులు మాత్రమే ఈ భూమి మీద అందరికీ హేయమైన వాళ్ళుగా కనపడతారు.
మణిపూర్లో ఎలాగైతే క్రైస్తవుల్ని చంపారో అలాగే 197 దేశాల్లో ఉన్న క్రైస్తవుల్ని చంపుతారు. వారి రక్తం ఏర్లై పారిద్ది. భూనివాసులందరూ చంపుతారు. ఎందుకు చంపుతున్నారా మీరు అని అంటే, మా దేవుడు క్రీస్తు విరోధి, వాడు మమ్మల్ని ఆజ్ఞాపించాడు కాబట్టి మేము మిమ్మల్ని చంపుతున్నాం అంటారు. క్రీస్తు విరోధికి సాగిల పడకపోయినా, వాడి ముద్ర వేయించుకోకపోయినా, వాడిని దేవుడిగా అంగీకరించకపోయినా చంపుతాడు. క్రైస్తవులు దాన్ని ఒప్పుకోరు, అందుకని క్రైస్తవులు చంపబడతారు. దానికి పరలోకంలో ఉన్న దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చేసిద్ది. ఆ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఈ మాట చూడండి. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా. ఈ భూమి మీద క్రైస్తవులు చంపబడతారు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పదంట. భూమి మీద ఎంతమంది రక్తమైతే చిందింపబడిందో ఆ రోజు ఆ రక్తము పరలోకంలో ఉన్న దేవుని కళ్ళకి కనబడిద్ది. తాను తాగిన రక్తమును బయలుపరచును. భూమే బయలుపరిచింది. దేవుడు పరలోకం నుండి బయలుదేరి వచ్చి భూమి మీద ఉన్న భూనివాసులకి ఆ రోజు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రోజు దేవుని ఉగ్రత ఈ భూమి మీద ఉన్న ప్రజలకి కనబడిద్ది. ఆ రోజు క్రైస్తవుల రక్తం భూమి మీద చిందింపబడుతున్న టైంలో ఆ క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ పరిశుద్ధుల్ని చంపుతూ ఉన్న దినాల్లో పరలోకంలో ఉన్న దేవుడు తన ఉగ్రతని భూమి మీద కుమ్మరించబోతున్నాడు. ఆ ఉగ్రత కుమ్మరించే సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరి క్రైస్తవుల్లో చాలామంది చంపబడకుండా దాక్కుని అక్కడక్కడ బ్రతికే ఉంటారు, చంపబడకుండా. ఎవరు హతసాక్షులు అవ్వాలో వాళ్ళు హతసాక్షులు అవుతారు, ఎవరి రక్తం చిందింపబడాలో వాళ్ళు చిందింపబడతారు. కొంతమందిని దేవదూతలు రక్షిస్తారు, కొంతమంది ఆ శ్రమల్లో దేవుని కృపను బట్టి బతికొంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోకంలో దేవుని బోర ఊదిస్తాడు. పరలోకంలో ఆ కడబోర మోగిద్ది. మనమందరం భూమి మీద ఉండాం. మన కళ్ళ ముందు చాలామంది క్రైస్తవులు రక్తం చిందింపబడింది. మన కళ్ళ ముందు చాలామంది హతసాక్షులు అయ్యారు. భయంకరమైన హింసలు పొందుతున్నాం. దేవునికి పరలోకంలో కోపం వచ్చింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఆ కుమ్మరించే టైంలో ఆకాశంలో మొట్టమొదట బోర మోగిద్ది, కడబోర మోగిద్ది, దేవుని బోర మోగిద్ది. బోర మోగిన వెంటనే మనం ఆ టైంలో ఎక్కడ ఉండినా ఈ భూమి మీద నుంచి మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతాం. పరలోకంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా? ఇప్పుడు మరలా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఆ రోజు మనకి దేవుడు మాట్లాడే మాట ఇది. ఏమని చెప్తున్నాడు దేవుడు? దేవుడు అంటాడు, పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు యెహోవా తండ్రి మనతో ఏమంటాడంటే, నేను భూమి మీద నా ఉగ్రతను కుమ్మరించబోతున్నా. ఈ క్రీస్తు విరోధి మీద, ఈ అబద్ధ ప్రవక్త మీద, సాతాను మీద, ఈ భూమి మీద ఉన్న హేయమైన ప్రజల మీద నేను ఉగ్రతను కుమ్మరించబోతున్నా. ఉగ్రత కుమ్మరించే టైంలో నువ్వు భూమి మీద ఉండకూడదు. దేవుని సంఘమా, నువ్వు భూమి మీద ఉండకూడదు. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, ఏలయనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షణ పొందుటకే నియమింపబడ్డాం.
కానీ ఉగ్రత పాలవటానికి నియమింపబడలా. మనల్ని దేవుడు రక్షించాడు. మన మీద ఉగ్రత రాదు. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించే టైంలో దేవుడు మనతో చెబుతాడు, అరే బాబు మీకు బోర మోగిద్ది, ఆకాశంలో కడబోర మోగిద్ది, దేవుని బోర మోగిద్ది. బోర మోగిన వెంటనే మీరు భూమి మీద నుంచి రండి. మనం అడగాలి, అయ్యా ఆకాశంలో బోర మోగిద్ది, కడబోర మోగిద్ది, మీ బోర మోగిద్ది, మేము వస్తాం, ఎక్కడికి రావాలి అని అంటే దానికి సమాధానం చెబుతున్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. పరలోకంలో ఒక అంతఃపురం ఉంది. దేవుడు మనతో చెబుతున్నాడు, భూమి మీద ఉండొద్దు ఇక మీరు, భూమి మీద నేను ఉగ్రతను కుమ్మరించబోతున్నా, నా 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబోతున్నా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరింపబడబోతున్నాయి. ఆ టైం అప్పుడు దేవుడు మనతో చెబుతున్నాడు, మీరు ఉండొద్దు భూమి మీద, మీరు భూమి మీద ఉండొద్దు, మీరు వెళ్ళి మీ అంతఃపురంలో ప్రవేశించండి. ఊ అని బోరమోగిద్ది. బోరమోగిన వెంటనే మన పాదాలు భూమి మీద నుంచి లేపబడి పరలోకంలోకి వెళ్తాం. ఆ పరలోకంలో అంతఃపురంలో మనం ప్రవేశిస్తాము. తర్వాత మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము. తలుపు వేయబడిద్ది అప్పుడు. ఇక సంఘం ఎత్తబడే టైం అప్పుడు ఎత్తబడాలి. ఎత్తబడలేదు, విడవబడ్డారు అని అంటే తలుపు వేయబడింది. ఇక కొంతమంది ఏం చెబుతారంటే కడబోర అంటే దేవుని బోర మోగిద్ది, అప్పుడు సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయిద్ది. ఒకవేళ మీరు గనక విడవబడితే మీకు దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు, మీరు మారు మనసు పొందటానికి, మీరు పశ్చాత్తాపడటానికి విడవబడిన వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తాడు అని అంటారు. ఆ మాటలు నమ్మొద్దు. విడవబడ్డారు అని అంటే తలుపు వేయబడింది. పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళకి దేవుడు చెబుతాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుమా, నీవు వెళ్ళి నీ తలుపేసేసుకో. ఎన్నాళ్ళు నాయనా, ఎన్నాళ్ళు నేను పరలోకంలో ఉంటాను, ఎన్నాళ్ళు నేను తలుపేసుకుని ఉంటాను, ఎన్నాళ్ళు నేను అంతఃపురంలో ఉంటాను. దేవుడు చెప్పాడు, నీ ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఉగ్రత తీరిపోయేంత వరకు అంటే కొంచెం సేపు దాగి ఉండు, పరలోకంలో ఉండు. నేను భూమి మీద ఉగ్రతను కుమ్మరించబోతున్నా. ఆ ఉగ్రత కొంచెం సేపు ఉండబోతుంది. కొంచెం సేపు అంటే ఎన్ని రోజులు? కొంచెం సేపు అంటే కేవలం 3.5 సంవత్సరాలు, 42 నెలలు, 1260 రోజులు. ఆ 1260 రోజులు లేదా 42 నెలలు లేదా 3.5 సంవత్సరాలు దేవుని ఉగ్రత పరలోకం నుండి భూమి మీద కుమ్మరింపబడబోతుంది. ఆ రోజు ఏం జరిగిద్దో తెలుసా? అది ఎలా ప్రారంభమైద్దో తెలుసా? ఆకాశంలో బోరమోగిద్ది, సంఘం భూమి మీద నుంచి పరలోకంలోకి వెళ్ళిపోయిద్ది. అప్పుడు భూమి మీద ప్రజలు విడవబడిన వాళ్ళు ఉంటారు, క్రీస్తు విరోధి ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు, సాతాను భూమి మీద ఉంటాడు. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? మనం పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. మనం ఏడుండం, మనం పరలోకంలోకి వెళ్ళిపోయాం. భూమి మీద అప్పుడు పెద్ద భూకంపం కలిగిద్ది. అది ఎంత పెద్ద భూకంపమో తెలీదు. బైబిల్ చెబుతుంది పెద్ద భూకంపం వచ్చేసిద్ది. ఆ భూకంపానికి ఏం జరిగిద్ది? అసలు ఇది ఎంత భయంకరమైందో తెలుసా? సంఘం ఎత్తబడిన తర్వాత అది చాలా డేంజరస్ థింగ్ అండి. ఆకాశంలో ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. ఆ ఫ్లైట్ నడిపే పైలట్ గనక రక్షణ పొందున్నాడు అనుకోండి, ఆ బోర మోగిద్ది, ఫ్లైట్ నడుపుతున్న పైలట్ ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోతాడు. ఆ విమానంలో 100 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు.
ఆ విమానం అలాగే వెళ్ళిపోయి పాట్ని ఎక్కడో కొట్టుకుని మొత్తం చచ్చిపోతారు. ఎందుకంటే పైలట్ ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళాడు. మరి విమానంలో ఉన్న 1000 మంది చచ్చిపోయారు అనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ శరీరాలన్నీ ఆ ఫ్లైట్ అగ్నిలో కాలిపోతాయి, వాళ్ళ ఆత్మలు మాత్రం డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళిపోతాయి. కారు నడుపుతూ ఉంటారు. కారు నడిపేటప్పుడు డ్రైవర్ గనక ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ నమ్ముకోలేదు అనుకోండి, నడిపే డ్రైవరు బోర శబ్దం విని వెంటనే పరలోకంలోకి వెళ్ళిపోతాడు. కారులో ఉన్నోళ్ళు పోయి దాంట్లో పడిపోతారు. బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా ఆ రోజు భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆ రోజు చాలామంది చచ్చిపోతారు. ఎత్తబడే వాళ్ళందరూ ఎత్తబడతారు. విడవబడే వాళ్ళందరి మీద బస్సు వచ్చి పడిద్దో, ట్రైన్ వచ్చి పడిద్దో, ఫ్లైట్ వచ్చి పడిద్దో తెలీదు. అందరూ చచ్చిపోతూనే ఉంటారు. ఎక్కడ చూసినా జనాలు కుప్పలుగా చచ్చిపోతారు. ఎత్తబడే వాళ్ళు ఎత్తబడతా ఉంటారు. ఆ రోజు ఊహించుకోండి, అని బోర మోగింది, సంఘమేమీ ఎత్తబడింది అంటే భూమి మీద ఆల్రెడీ క్రైస్తవులు అందరూ వెళ్ళిపోతారు. విడవబడిన వాళ్ళేమో ఈ యాక్సిడెంట్లకి చచ్చిపోతూ ఉంటారు. ఏదేదో గందరగోళం జరుగుతూ ఉంటుంది. అంత గందరగోళం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? పెద్ద భూకంపం వచ్చేసింది. ఆల్రెడీ ఫ్లైట్లు నేల మీద పడిపోయి, కార్లు పడిపోయి, ట్రైన్లు పడిపోయి, బస్సులు పడిపోయి, ఇంత ఘోరమైన హింస జరుగుతుంటే ఈలోపు పెద్ద భూకంపం వచ్చేసింది. పెద్ద భూకంపం వస్తే ఏం జరిగిద్ది? ఆల్రెడీ యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతుంటే ఇప్పుడేమో ఈ పెద్ద స్కై స్క్రాపర్స్ 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు బిల్డింగ్స్ కుప్పగూలి పడిపోతాయి. చిన్న హౌసెస్ కుప్పగూలి పడిపోతాయి. డూప్లెక్స్ హౌసెస్ కుప్పగూలి పడిపోతాయి. అందరూ చచ్చిపోతూ ఉంటారు మనుషులు. ఆ రోజు నరకంలోకి వెళ్ళే జనాలు విపరీతంగా హౌస్ఫుల్ అయిపోతూ ఉంటుంది. పరలోకంలోకి ఆల్రెడీ సంఘం వెళ్ళిపోయింది. ఓరి నాయనో, ఇక భూమి మీద ఎంత నరకం ఉంటుందో చూడండి. ఇంత భయంకరమైన హింస, పెద్ద భూకంపం వచ్చేసింది. తర్వాత ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. సూర్యుడు కంబళ వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. మనం అప్పుడు ఏడుండం కదా, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. సూర్యుడు నల్లగా అయిపోతున్నాడు, చంద్రుడు ఎర్రగా అయిపోతున్నాడు. సూర్యుడు వెలుగుండదు, చంద్రుడు వెలుగుండదు. అప్పుడేం జరిగిద్ది? తర్వాత చూడండి, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశ నక్షత్రాలు రాలటం అంటే తోకచుక్కలు, నిజంగా నక్షత్రాలు కాదు. ఆకాశం నుండి తోకచుక్కలు వచ్చి పాట్ పాట్ పాట్మని పడతాయి. పెద్ద తోకచుక్కలు భూమిని ఢీ కొడతా ఉంటాయి. మనం ఏడుండం కదా, మనం ఆల్రెడీ పరలోకంలో ఉంటాం. మనల్ని దేవుడు సంఘం ఎత్తబడినప్పుడు తీసుకుని పోతాడు. విడవబడిన వాళ్ళు, వాళ్ళకి భూకంపం వచ్చింది. ఉదయం అయిద్దేమో శవాల లెక్క చూద్దామని అనుకుంటే సూర్యుడు నలుపైపోయాడు, చీకటి ఉంటుంది, ఉదయం అవట్లా. ఎంత టైం చూసుకున్నా కూడా ఉదయం అవ్వదు. సూర్యుడు ఉదయం చూడు, సూర్యుడు వెలుగుండదు, చంద్రుడేమో ఎర్రగా ఉంటాడు. ఆ చంద్రుడు వెలుగు సరిపోదు, కరెంటు ఉండదు, మనుషులు చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్లు వలన, భూకంపం వలన. ఈలోపు చూస్తే ఆకాశం నుంచి నక్షత్రాలు అంటే ఆ యొక్క తోక చుక్కలు వచ్చి భూమిని పాట్మని కొడతా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిద్ది? మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. ఇది ఇంకా భయంకరం. మనం పరలోకంలోకి వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఏమంటున్నారు? మరి ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ఆ టైంలో ఎవరైనా ఆకాశం వైపు ఇలా చూశారనుకోండి, ఆకాశంలో మేఘాలు తప్పుకుని ఉంటాయి. ఈ ఆకాశము ఒక చుట్టబడిన గ్రంథం వలె అది తప్పుకునిద్ది. అప్పుడు భూమి మీద ఉన్న మనిషి పైకి చూస్తే
ఆకాశం అవతల దేవుని కళ్ళు కనపడతాయి, దేవుని ఉగ్రత కనపడిద్ది, దేవుని కోపం కనపడిద్ది. ఆ రోజు మనం దానిపైన ఉంటాం, పరలోకంలో ఉంటాం. కానీ మనుషులు భూమి మీద నుంచి ఆకాశం వైపు చూస్తే కోపంతో ఉన్న దేవుని ముఖం కనపడిద్ది వాళ్ళకి. పెద్ద పెద్ద భూకంపం వచ్చింది కాబట్టి కొండలు ఎక్కడెక్కడో ఉండాల్సిన కొండలు ఎక్కడెక్కడికో వెళ్తాయి, ఎక్కడెక్కడో ఉండాల్సిన ద్వీపాలు ఎక్కడెక్కడో ఉంటాయి. ఆస్ట్రేలియా అనేది ఒక పెద్ద ద్వీపం, అది పోయి ఎక్కడో ఉండిద్ది. పర్వతాలు, మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ కేటు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడెక్కడో ఉండాల్సిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. జియోగ్రఫీ మారిపోతుంది, ప్రపంచమంతా తల్లకిందులవుతూ ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిద్ది తర్వాత చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అని రాయబడింది. వీళ్ళందరూ విడవబడిన పరిస్థితి ఆ రోజు అట్లా ఉంటుంది. ఒకవేళ మీరు విడవబడ్డారు అనుకోండి, మీరు ఈ పరిస్థితిలో ఉంటారు. ఎవరెవరు విడవబడ్డారు? భూరాజులు, ఈ భూమిని పరిపాలించే రాజులు, పొలిటీషియన్స్. వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. భూరాజులు వాళ్ళు విడవబడినోళ్ళు. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, స్వతంత్రుడు, వీళ్ళందరూ విడవబడిన వాళ్ళు. వీళ్ళందరూ ఉన్నారు విడవబడిన వాళ్ళు, అన్ని క్లాసులలో ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడ ఉంటారు? కొండల గుహల్లో, బండల సందులలో, బంకర్లో దాక్కుంటారు. బంకర్లో. ఈరోజు అమెరికాలో చాలా ప్రాంతాల్లో బంకర్లు దోముకుంటున్నారు. బంకర్ అంటే ఇజ్రాయెల్ దేశం వెళ్తే ప్రతి ఇంటికి బంకర్ ఉండిద్ది. బంకర్ అంటే ఏంటంటే, శత్రువులు ఎప్పుడైనా బాంబులు వేసినప్పుడు ఇల్లు కూలిపోతాయి. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆ బాంబులు దెబ్బకి చచ్చిపోకుండా ఉండాలంటే ప్రతి ఇంటి కింద ఒక చిన్న రూమ్ తయారు చేసుకుంటారు. అడుగులో భూమి కింద, ఇంటి కిందే భూమి లోపల ఒక చిన్న రూమ్ తయారు చేసుకుంటారు. వాటిని బంకర్స్ అంటారు. ఇశ్రాయేలు దేశంలో సైర్ను వినబడిద్ది, ఊ అని ఒక సైర్ను వినపడిద్ది. ఆ సైర్ను వినబడగానే ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఫాస్ట్గా ఇంటి కింద ఉన్న ఆ రూమ్లోకి, బంకర్లోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు దేశం యొక్క ప్రభుత్వం, ఇశ్రాయేలు ప్రభుత్వము ఆ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇశ్రాయేలు ప్రభుత్వానికి ముందుగా హెచ్చరికలు వస్తాయి. ఈ గాజా వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు, లేదా అటున్న సిరియా వాళ్ళు, లెబనాన్ వాళ్ళు బాంబులు వేస్తున్నారు అని అంటే ఇశ్రాయేలీలకి ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ దేశం వాడు బాంబు వేస్తున్నాడు అని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తారు, వీళ్ళు బంకర్లోకి వెళ్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా బంకర్లు తయారు చేసుకుంటున్నారు. చాలా దేశాల్లో బంకర్లు తయారు చేసుకుంటున్నారు. అమెరికా వాళ్ళు బంకర్లు ఎందుకు తయారు చేసుకుంటున్నారంటే, రష్యా దేశం అమెరికా మీద యుద్ధం చేయబోతుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని బంకర్లు తయారు చేసుకుంటున్నారు. ఈ విడవబడిన ప్రజలు ఏం చేస్తారంటే, వీళ్ళు బంకర్లో కాదు, కొండల దగ్గరికి వెళ్తారు, కొండ గుహల్లోకి వెళ్తారు, బండ సందుల్లోకి వెళ్తారు. వెళ్ళి ఆ బండలతో మాట్లాడతారు. బండలతోటి, బండలో, ఓ బండలారా, రాళ్ళులారా, మా మీద పడండి, మమ్మల్ని చంపండి, మా మీద పడి మమ్మల్ని చంపండి అని వాళ్ళు అంటారు. ఆ కొండలు అడుగుతాయి, అరే మీ మీద ఎందుకు పడాలి, మేము మిమ్మల్ని ఎందుకు చంపాలి అని అంటే, ఆ బండల సందుల్లో, కొండ గుహల్లో దాక్కున్న వాళ్ళు అంటారు, అదుగదుగో ఒక్కసారి మీ కళ్ళులెత్తి ఆకాశం వైపు చూడండి, ఆకాశాలన్నీ తప్పుకుపోయినాయి, అవన్నీ చుట్టబడిన గ్రంథం వల్లే పక్కకి వెళ్ళిపోయినాయి,
అవతల మాకు దేవుడు కనపడుతున్నాడు, యేసు ప్రభు కనపడుతున్నారు. అరే మరి ఆయన ముఖం ఎలాగుంది? దేవుని ముఖం నవ్వుతా ఉందా? యేసు ప్రభు ముఖం నవ్వుతా ఉందా? లేదు, వాళ్ళ ముఖము ఉగ్రతతో ఉంది. ఆ ముఖాన్ని ఎవరు చూడగలుగుతారు? ఆ ఉగ్రత దినాన్ని ఎవరు ఫేస్ చేయగలుగుతారు? ఆ ఉగ్రతని ఏ మనిషి ఫేస్ చేయలేడు. దేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకోండి, బోర మోగిద్ది, సంఘం ఎత్తబడిద్ది. మీరు గనక విడవబడ్డారు అనంటే ఆ రోజు మీరు భూమి మీద ఉన్నప్పుడే, ఆ రోజు ఆకాశం వైపు చూస్తే మీకు ఆకాశంలో మేఘాలు కనబడవు, మేఘాలు వెళ్ళిపోతాయి, ఆకాశం తప్పుకునిద్ది, అదొక చుట్టబడిన గ్రంథంలాగా తప్పుకునిద్ది. అప్పుడు మీరు ఇట్లా కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో దేవుడు కనబడతాడు, ఆయన కుమారుడైన యేసయ్య కనబడతాడు. ఆయన ముఖము, ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఆయన ముఖము ఉగ్రతతో ఉండిద్ది, కోపంతో ఉండిద్ది, భయంకరంగా ఉండిద్ది. ఆ ముఖాలు చూడలేక మనుషులు కొండల గుహల్లోకి, బండల సందుల్లోకి వెళ్ళి ఆ కొండ గుహలతో బండలతో అంటారు, మా మీద పడండి, మమ్మల్ని చంపండి అని అంటారు. ఈరోజు కొంతమందికి సువార్తను చెప్తా ఉంటుంటే, అయ్యా యేసు ప్రభు నమ్ముకో, దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, అయ్యా దయచేసి యేసు ప్రభు నమ్ముకో అంటే కొంతమంది ఏమంటారంటే, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపించు అంటాడు. ఇప్పుడు కనబడోడు రా బాబు దేవుడు. ఆ రోజు విడవబడితే, సంఘం విడవబడితే, ఆ సంఘంలో ఉన్న సభ్యులు విడవబడితే, ఈ భూమి మీద ఉన్న వ్యక్తి ఎవరైనా విడవబడితే, ఆ రోజు విడవబడినోళ్ళు ఇలా కన్నులెత్తి చూస్తే దేవుని ముఖము ఎర్రగా, కళ్ళు అగ్ని వలె మండుతూ, ఆయన ముఖము కోపంతో ఉగ్రతతో ఉన్నప్పుడు ఆ ముఖాన్ని చూడలేక బండల సందులోకి, కొండల గుహల్లోకి వెళ్ళి దాక్కుంటారండి. పైగా ఏమంటారు? గడగడగడమని వణుకుతా, మేము ఆ దేవుని కోపాన్ని, ఉగ్రతని తట్టుకోలేము. మళ్ళీ చదువుతున్నా 17వ వచనం ఆఖరు మాట చదువుతున్నాను చూడండి. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆ రోజు అంతా భయంకరంగా ఉండబోతుంది దేవుని బిడ్డ. ఆ రోజు ఏ రోజు అనంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము ప్రారంభమయ్యే దినం. ఆ రోజు దేవుని ఉగ్రత దినము. ఇప్పుడు వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. 2వ వచనం, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. సంఘం ఎత్తబడిన తర్వాత మనమందరం పరలోకంలో ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్న 7 దేవదూతలు దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను పట్టుకుని ఈ భూమి వాతావరణంలోకి వచ్చి, మొదటి దూత ఆ ఉగ్రతా పాత్రని భూమి మీద కుమ్మరించినప్పుడు ఫస్ట్ దెబ్బ క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి వాడికి మొక్కి, వాడి బొమ్మకు మొక్కి, వాడి ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఫస్ట్ శిక్ష పడబోతుంది. వాళ్ళకు ఒక చెడ్డ పుండు పుట్టిద్దండి. వాళ్ళకు ఒక చెడ్డ పుండు పుట్టిద్ది. ఈ పుండు ఎక్కడ పుట్టిద్దో తెలీదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల్ని ఫరో అనే ఆ క్రూరమైన రాజు హింసించినప్పుడు మోషే, అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ఇశ్రాయేలీలు, వీళ్ళు దేవునికి జ్యేష్ఠ కుమారులు, వీళ్ళు ఈ దేశంలో ఉండకూడదు, దేవుడు వీళ్ళని నీ బానిసత్వం నుంచి బయటకు పోమంటున్నాడు, వాళ్ళని పోనీ అని ఫరోతో అంటే ఫరో ఒప్పుకోలా. ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఒప్పుకోలా. ఒకసారి అహరోను ఏం చేస్తాడంటే, మోషేతో దేవుడు చెబుతాడు. అప్పుడు మోషే అహరోనుతో చెబుతాడు, అహరోను ఆవపు బుగ్గిని అంటే బూడిదని తీసుకుని ఫరో చూస్తూ ఉండగానే ఆ బూడిదని ఆకాశంలోకి ఎయ్యి అంటాడు. అహరోను ఆ బూడిద తీసుకుని ఫరో చూస్తూ ఉండగానే ఇలా ఆకాశంలోకి విసిరేస్తాడు. ఆ బూడిద ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అది
విస్తారమైన బూడిద పార్టికల్స్గా మారి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి మనిషి మీద, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి జంతువు మీద ఆ బూడిద పడింది. అది పడినప్పుడు వాళ్ళకి బొబ్బలు వస్తాయి. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, జంతువులు కానీ అన్నిటి మీద బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బలు వాళ్ళని భయంకరమైన శ్రమలోకి తీసుకెళ్ళింది. ఫరో తట్టుకోలేకపోయాడు, ఐగుప్తు ప్రజలు తట్టుకోలేకపోయాడు. సేమ్ అదే దేవుడు అదే అద్భుతాన్ని ఈ క్రీస్తు విరోధి టైంలో మళ్ళీ చేయబోతున్నాడు. 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు విడవబడతారు. క్రీస్తు విరోధికి సాగిలపడ్డ వాళ్ళు, వాడి బొమ్మకు మొక్కిన వాళ్ళు విడవబడతారు. వీళ్ళందరూ ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు మనం పరలోకంలో ఉంటాం. అప్పుడు ఈ మొదటి దూత దేవుని ఉగ్రతని భూమి మీద కుమ్మరించినప్పుడు వాళ్ళకేదో చెడ్డ పుండు పుట్టిద్ది. ప్రతి మనిషికి ఆ పుండు ఉండద్ది. అది ఎన్ని నెలలు ఉండిద్దో తెలీదు. అది ఎంత బాధకరమైన పుండో మనకు తెలియదు. జనరల్గా బైబిల్లో హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన్ని దేవుడు బాగా ఆశీర్వదించాడు, చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే హిజ్కియా రాజుకి ఒక టైంలో కొద్దిగా గర్వం వచ్చింది. గర్వం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న శిక్ష పెడతాడు. శిక్ష ఏంటంటే ఆయనకు ఒక రోగం వచ్చింది, మరణకరమైన రోగం. ఆ హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. ఏంటి ఆ రోగం అంటే ఆయనకు కూడా శరీరంలో ఎక్కడో ఒక పుండు పుట్టింది. ఆ పుండు వల్ల హిజ్కియా మంచాన పడ్డాడు. ఆ పుండు వల్ల ఆ మనిషి చనిపోబోతున్నాడు. ఇప్పుడున్న భాషలో ఆ పుండుని క్యాన్సర్ అంటారు అని అంటున్నారు. హిజ్కియా రాజుకి క్యాన్సర్ వచ్చింది అని అంటారు. అయితే హిజ్కియా అనే రాజు పశ్చాత్తాపడతాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. ప్రభువా, నాయనా, నేను నీ సన్నిధిలో యథార్థంగా నడిచానయ్యా, నీతిగా నడిచానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చేసిన పాపాన్ని క్షమించయ్యా, ఒక్కసారి నన్ను రక్షించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హిజ్కియా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి హిజ్కియాని స్వస్థపరుస్తాడు. ఒక ప్రవక్తతో చెబుతాడు, యెషయా అనే ప్రవక్తతోటి, నువ్వు వెళ్ళు, హిజ్కియా ఏడుస్తున్నాడు, హిజ్కియా కన్నీళ్లు విడువుట నేను చూశాను, హిజ్కియా కన్నీళ్లు విడువుట నేను చూశాను కాబట్టి నేను అతన్ని రక్షించాలనుకుంటున్నా, అతన్ని స్వస్థపరచాలనుకుంటున్నా. కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, నేను అతన్ని స్వస్థపరుస్తున్నాను, అతన్ని బాగు చేస్తున్నాను, అతనికి ఆయుష్ ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి అంజూరుపు అడలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసి ఆ పుండు మీద పెట్టు, స్వస్థపడుతాడు అని దేవుడు చెప్పాడు. ఆ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం. మరియు యెషయా అంజూరుపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. రాయబడింది. హిజ్కియాకి ఆ పుండు తగ్గిపోయింది, హిజ్కియాకి ఆయుష్ కాలం వచ్చింది, హిజ్కియా స్వస్థపరచబడ్డాడు. మరి వీళ్ళు విడవబడిన వాళ్ళు, మనం పరలోకంలోకి వెళ్ళిపోయాం. విడవబడిన వాళ్ళ మీద దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యింది. ఆకాశం నుంచి దేవుని ఉగ్రత పాత్ర కుమ్మరింపబడింది. ఆ ఉగ్రత ఒక్కొక్కళ్ళ మీద దిగినప్పుడు వాళ్ళకు ఒక చెడ్డ పుండు వచ్చింది. మరి వీళ్ళు పశ్చాత్తాపడ్డారా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఈ విడవబడిన వాళ్ళ సంగతి ఇదే 16వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. పుండు వచ్చింది, దేవుని ఉగ్రత భూమి మీద కోమరింపబడితే మరి పుండ్లు వచ్చినాయి, చెడ్డ పుండు వచ్చింది. హిజ్కియాకి పుండు వచ్చింది. హిజ్కియా దేవుని వైపు తిరిగి, అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, అయ్యా నన్ను నీ రక్తంతో కడుగయ్యా, అయ్యా నన్ను శుద్ధి చేయయ్యా అని మారు మనసు పొందాడు.
మరి వీళ్ళు విడవబడినోళ్ళు, వీళ్ళ కళ్ళ ముందే సంఘం ఎత్తబడింది, వీళ్ళ కళ్ళ ముందే అద్భుతాలు జరిగినాయి. ఇద్దరు సాక్షులు అద్భుతాలు చేశారు, సాక్ష్యం చెప్పారు, వాక్యం చెప్పారు. దేవుని సేవకులు ఆ రోజు వాక్యం చెప్తే, ఆ రోజు సాక్ష్యం ఇస్తే, ఆ రోజు అద్భుతాలు చేస్తే, ఆ రోజు దేవుని గురించి చెప్తే, వీళ్ళు ఏం చేశారు? ఈ మనుషులు మాకొద్దు ఆ దేవుడు, ఆ వాక్యం వద్దు, ఆ సాక్ష్యం వద్దు అని చెప్పి సాక్ష్యం చెప్పిన, వాక్యం చెప్పిన సేవకులను చంపి క్రీస్తు విరోధి దగ్గరికి వెళ్ళి, నువ్వే మా దేవుడివి, నీ ముద్ర మా నెత్తి మీద అయ్యి, మా తల మీద అయ్యి అని వాడికి మొక్కి వాడి ముద్ర వేయించుకుని వచ్చి, ఈరోజు ఉగ్రత వచ్చినప్పుడు, ఆ చెడ్డ పుండు పుట్టినప్పుడు వీళ్ళు అప్పుడు కూడా పశ్చాత్తాపడట్లా. అన్ని చూసిన వాళ్ళు, మా పాపాన్ని బట్టి మాకు ఇది వచ్చింది, మా పాపాన్ని బట్టి మేము ఎత్తబడలేదు, మేము విడవబడ్డాము, మాకు దేవుని ఉగ్రత కనపడుతుంది, దేవుని ముఖం కనపడుతుంది, దేవుని కోపం కనపడుతుంది, మేము చేసిన పాపాలను బట్టే మాకు ఈ శిక్ష వచ్చింది అని వాళ్ళు పశ్చాత్తాపడతలేదు. పశ్చాత్తాపడిన వాళ్ళని ఏం చేస్తారండి? మారు మనసు పొందండ్రా అని అంటే మారు మనసు పొందనోడిని మూర్ఖుడు అంటారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు మారు మనసు పొందరు. తర్వాత వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తము వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అని రాయబడింది. రెండవ దూత తన ఉగ్రతా పాత్రని సముద్రంలో వేశాడు. మూడవ దూత తన ఉగ్రతా పాత్ర జలధారల మీద వేశాడు. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రక్తమైపోయినాయి. జలధారులు అంటే నదులు, బావులు, ఇంకా ఈ యొక్క సరస్సులు అన్నీ రక్తమైపోయినాయి. భూమి మీద విడవబడిన వాళ్ళు ఆ రోజు తాగటానికి నీళ్లు లేవు. సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోయినాయి, వాడలన్నీ చచ్చిపోయినాయి. ఇంత చూసినా వాళ్ళు మారు మనసు పొందట్లా. విడవబడిన వాళ్ళు మారు మనసు పొందరండిక, వాళ్ళ హృదయం కఠినమైపోతుంది. వాళ్ళు మారు మనసు పొందరు. ఒకవేళ మీరు గనక ఎత్తబడే సంఘంలో ఉండకుండా విడవబడ్డారు అనుకోండి, మీకు చెడ్డ పుండు పుట్టిద్ది, అయినా మీరు మారు మనసు పొందరు. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రక్తమైపోతాయి. సముద్రంలో నీళ్లు రక్తమైతే ఏమవుతుందో తెలుసా? సముద్రంలో నుండి మనకి 50% ఆక్సిజన్ వచ్చింది. భూమి మీద ఉన్న చెట్లతో మాత్రమే ఆక్సిజన్ సరిపోదు మనకే. సముద్రం మనకు చాలా అవసరం. సముద్రంలో నాచు ఉండిద్ది, నాచు. ఆ నాచులో నుండి 50% ఆక్సిజన్ మనకు సముద్రంలో నుండి వచ్చింది. సముద్రం రక్తమైపోతే సముద్రంలో ఉన్న నాచంతా చచ్చిపోతుంది, చేపలన్నీ చచ్చిపోతాయి. ఆక్సిజన్ ఉండదు, అప్పుడు మనుషులు పీల్చుకోవటానికి ఆక్సిజన్ ఉండదు. నదులన్నీ రక్తమైపోయినాయి, నీళ్ళు ఉండవు, తాగటానికి నీళ్ళు ఉండవు. ట్యాప్ తిప్పితే రక్తం వచ్చింది. ఎందుకు రక్తం వచ్చిందంటే ఈ విడవబడిన వాళ్ళు ఎత్తబడిన సంఘంలో ఉండిన ఆ బిడ్డల్ని హింసించారు, క్రైస్తవుల రక్తాన్ని భూమి మీద చిందించారు. యేసుప్రభు వాక్యం చెప్పినందుకు, యేసుప్రభు సాక్ష్యం ఇచ్చినందుకు ఈ ప్రజలు విడవబడిన వాళ్ళు చంపారండి. వీళ్ళు చంపారు కాబట్టి పరలోకంలో ఉన్న దేవునికి కోపం వచ్చింది. నా బిడ్డలను చంపారురా మీరు, నా కుమారుడు యేసు ప్రభు గురించి నా బిడ్డలు వాక్యం చెప్తే ఆ వాక్యం మీరు వినకుండా, మీ పాపాలు కడుక్కోకుండా, మీరు మారు మనసు పొందకుండా మీరు చంపారు. నిన్ను ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినట్టు అని దేవుడు చెప్పాడు. ఆ రోజు ప్రతీకారం చేస్తున్నాడు. ఆ రోజు ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ రోజు ఎంత భయంకరంగా ఉండబోతుందో చూడండి. వాళ్ళు మారు మనసు పొందరు. విడవబడిన వాళ్ళకి మారు మనసు ఉండదండి. ఒకవేళ మీరు విడవబడ్డారు అని అంటే మారు మనసు అనేది లేదు.
ఇంకొక వాక్యం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ అధ్యాయం 8, 9 వచనాలు. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు రాదిక. ఈ 4వ దూత తన పాత్రని సూర్యుడి మీద కుమ్మరిస్తే అప్పుడు సూర్యుడి యొక్క అగ్ని పెరిగిద్ది. మనుషులు ఆ వేడికి అల్లాడిపోతూ ఉంటారు. ఏసీలు పనిచేయవు, నీళ్ళు ఉండవు, ఆకాశంలో సూర్యుడు మంట మండిస్తూ ఉంటాడు, చర్మం కాలిపోతూ ఉండిద్ది, చెడ్డ పుండు ఉండిద్ది, తట్టుకోలేరు మనుషులు. ఆ టైంలో ఒక్కడ పశ్చాత్తాపడడం. ఈ తెగుళ్ళను బట్టి, ఈ యొక్క హింసను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడరు, వాళ్ళు మారు మనసు పొందరు, వాళ్ళు తిరగరు. దేవుడు అనుకుంటాడు అట్లీస్ట్ ఇప్పుడైనా ఇంత ఉగ్రత కనబడతా ఉంటుంటే వీళ్ళు మారు మనసు పొందుతారని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ మారు మనసు ఉండదు వాళ్ళకి. దేవుని ఉగ్రత వచ్చే సమయం అది, వాళ్ళకి మారు మనసు ఉండదండి. దేవుని బిడ్డ విడవబడటం అనేది చాలా ఘోరం అండి. విడవబడిన ప్రజలకు వచ్చే హింసలు చాలా ఘోరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాలు ఈ ఉగ్రత కుమ్మరింపబడే దినం. ఆ ఆఖరి 3.5 సంవత్సరాలు సంఘం ఈ భూమి మీద ఉండదు. సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళిపోయింది. ఉగ్రత తీరిపోయే వరకు సంఘం పరలోకంలోనే ఉంటుంది. సంఘం దేవుని అంతఃపురంలోకి ప్రవేశించింది. సంఘం పరలోకానికి వెళ్ళిపోబడింది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత తలుపు మూయబడింది. ఇక రక్షణ లేదు, రాదు, ప్రజలకి మారు మనసు రాదు. ఆ రోజు ఈ విడవబడిన వాళ్ళు ఆకాశంలో దేవుని ముఖాన్ని చూస్తారు, గొర్రెపిల్ల ముఖాన్ని చూస్తారు, అంటే యేసు ప్రభు ముఖాన్ని చూస్తారు, ఆయన కళ్ళు చూస్తారు, ఆయన ముఖాన్ని చూస్తారు. ఆ ఉగ్రతకి తాళజాలిన వాడెవడో ఈ తట్టుకోలేరు. మారు మనసు అనేది రాదండి. ఆ రోజు వాళ్ళకి మారు మనసు రాదు. ఆఖరిగా ఇంకొక వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10, 11. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. దేవుని ఉగ్రతతో నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరింపబడతా ఉంటుంటే, భూమి మీద విడవబడిన ఈ ప్రజలు, ఈ క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్న ప్రజలు, ఈ క్రీస్తు విరోధిని నమ్ముకున్న ప్రజలు, దేవుణ్ణి చూసి, దేవుడి అద్భుతాలు చూసి, దేవుని సాక్ష్యమిని, దేవుని వాక్యమిని, దేవుని వైపు తిరిగి మారు మనసు పొందిన వాళ్ళు కాదు. వాళ్ళకి ముద్ర ఉంది. వాళ్ళు క్రీస్తు విరోధికి సాగిలపడ్డారు. అయినా కూడా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నా ఉగ్రత కొమ్మరింపబడేటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా వీళ్ళు మారు మనసు పొందుతారేమో అనే దేవుడు ఎదురు చూస్తే, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనము. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఆ రోజు దేవుణ్ణి దూషిస్తారు కానీ మారు మనసు పొందట్లా, మారు మనసు పొందట్లా. అది రాదు. దేవుని బిడ్డ, మారు మనసు పొందటానికి కూడా టైం ఉండిద్ది. అది పోయిన తర్వాత ఇక ఎంత వాక్యం చెప్పినా, ఎంత సాక్ష్యం ఇచ్చినా ఇక మారు మనసు రాదు. విడవబడితే వాళ్ళకి ఇక మారు మనసు రాదండి. ఎప్పుడు బోర మోగిద్దో, ఎప్పుడు సంఘం ఎత్తబడిద్దో, ఆ ఎత్తబడే సంఘం అప్పుడు, ఆ బోర మోగినప్పుడు నువ్వెట్లా ఉంటావో, ఆ రోజు నువ్వు సరిగ్గా లేకపోతే విడవబడితే ఇక అవకాశం లేదు, తలుపు మొయ్యబడిద్ది. ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఈరోజు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటామండి. యేసు ప్రభువుని నమ్ముకోండి,
ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈ సమయంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన వారు నిన్ను నమ్మారు తండ్రి, నీ నామంలో విశ్వాసం ఉంచారు నాయన. నాయన నీ రక్తంతో తమ పాపాలు కడుక్కున్నారు తండ్రి. నాయన నీ నామంలో బాప్తిసం తీసుకున్నారు నాయన. యేసయ్య రక్షణ పొందిన ఈ బిడ్డలను మీరు కాపాడండి తండ్రి. ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో విడవబడకుండా ఎత్తబడే సంఘంలో ఉండేటట్లు వారి హృదయాలు తెరవండి నాయన. నాయన వారిని రక్షణలో స్థిరపరచండి తండ్రి. నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.